హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 30. ఇక స్టోరీలోకి వెళ్తే, రావు గారు సిరిని అలా చూస్తూ ఉండడం గమనించి, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు అని సుగుణ అంటే, రావు గారు తేరుకొని, ఏం లేదు సిరి చీరలో అంటూ ఉండగానే నేనే ఇచ్చానండి, చాలా బాగుంది కదా, సిరి ఇంటి మహాలక్ష్మిలా ఉంది కదా అంటూ సిరిని దగ్గరకు తీసుకుంటుంది జానకి. రావు గారికి అసలు ఏం మాట్లాడాలో తెలియక విసుగ్గా లోపలికి వెళ్ళిపోతాడు. సుగుణ జానకి అసలు అక్కడికి వెళ్ళిన పని ఏమై ఉంటుంది? అన్నయ్య తీరు చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుంది వదిన. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడేగా వచ్చాడు, నిదానంగా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనం మాట్లాడిన విషయం అదే, శ్రీసిరి పెళ్లి విషయం కూడా చెప్పాలి వదిన. అన్నయ్య ఒప్పుకుంటాడు కదా, అన్నయ్య సరే అంటే ఎంత బాగుంటుందో. అదే జరగాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను వదిన. రావుగారు రాగానే శ్రీదేవి రావుగారున్న గదిలోకి వెళ్తుంది. ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్న రావుగారిని, నానా ఎందుకు అలా ఉన్నావు? అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు ఏమైంది? ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? రావుగారు అసలు ఏమీ మాట్లాడట్లేదు, చాలా సైలెంట్గా కామ్గా ఎటో ఆలోచిస్తూ ఉన్నారు. నాన్న నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. నీకు తెలుసా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి సిరికి శ్రీకి మళ్ళీ పెళ్లి చేయాలి అని చూస్తున్నారు. పంతులు గారిని కూడా పిలిపించి మంచి ముహూర్తం కూడా పెట్టించారు. శ్రీ అమెరికా ప్రయాణం ప్రస్తుతానికి లేదు. రావుగారు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అమెరికా వెళ్ళడు కొన్ని రోజుల వరకు. నేను ఈ కొన్ని రోజుల్లోనే వాడిని అసలు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని రావుగారు ఆలోచిస్తూ ఉంటారు. నానా ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నావు, నేను చెప్పింది విన్నావా అసలు? రావుగారు చిన్నగా కదిలి, అమ్మా నేను అన్నీ విన్నాను. నేను చెప్పిన విషయం, అమ్మ వాళ్ళు శ్రీకి ఆ సిరితో పెళ్లి చేస్తా అంటున్నాడు, అంతేగా. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకొని పెళ్లి మాత్రం నాకు నచ్చినట్టుగానే జరుగుతుంది అని రావుగారు అనగానే శ్రీదేవి ఫేస్లో కొంచెం స్మైల్ వస్తుంది. పోనీలే, నానొక్కరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. ఆ సిరి గనుక ఇంటి కోడలైతే ఇక నన్ను ఈ ఇంట్లో నుంచి పని మనిషిలాగా చూస్తుంది. జానకి లంచ్కి పిలవడానికి రావుగారి దగ్గరికి వస్తుంది. అక్కడ శ్రీదేవిని చూసి మనసులో, ఇది ఇంకా ఇక్కడేం చేస్తుంది, ఇది ఇక్కడుంది అంటే ఏదో కొంపముంచే పని చేసే ఉంటుంది, ఆయనకి లేనిపోనివన్నీ ఎక్కిస్తూ ఉంటుంది. చాలా శాంతంగా, ఏమండి భోజనానికి రాండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు కూడా పదవే అని శ్రీదేవిని కూడా పిలుస్తుంది. శ్రీదేవి ఫేస్లో నవ్వు చూసి, ఇది నవ్వుతుందంటే అక్కడ వెళ్ళిన పని ఏమై ఉంటుంది? ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చేసారా? అసలు ఏం జరుగుంటుంది? ఒకవేళ నేను ఇప్పుడు ఆయన్ని అడిగినా, ఈ శ్రీదేవి ఉన్నప్పుడు అడిగితే అది ఇంకా లేనిపోనివి అన్నీ చెప్పేస్తుంది. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం అని త్వరగా రాండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా రావుగారు జానకి అని పిలుస్తాడు. జానకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. మన శ్రీ జాతకం గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. జాతకం ఇప్పుడు అది ఎందుకు? జాతకం అడుగుతున్నాడంటే వాళ్ళకి చూపించడానికి అనుకుంటా అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్నే జాతకం గురించి తెలుసా? వాడి జాతకంలో ఏమైనా దోషాలున్నాయా అని రావుగారంటే, ఏంటి దోషమా? మన శ్రీబాబు జాతకంలో అలాంటి దోషాలేమీ లేవండి, మహారాజులా ఉంటాడు, మహజ్జాతకం వాడిది. రావుగారు, అవునా? నాకు ఒకసారి ఆ జాతకం ఇవ్వు, నేను ఒకరికి చూపించాలి. మీరు దేనికోసం అడుగుతున్నారో నాకు అర్థమవుతుంది, కానీ మీరు అనుకున్న పని అస్సలు జరగదు. ఆ అమ్మాయితో శ్రీ పెళ్లి జరగదు, మన సిరితోనే పెళ్లి జరిపిస్తాను అని జానకి అంటే, అమ్మా నాన్న చెప్పేది వినవా? అక్కడ అంత గొప్ప సంబంధం అని చెప్తూ ఉంటే వినవేంటి నువ్వు అని శ్రీదేవి అంటే, ఏంటే గొప్ప? ఎందులో గొప్ప? ఆస్తి అంతస్తులో గొప్పగా ఉండడం కాదు, మంచి మనసులో గొప్పగా ఉండాలి, మంచి మనసుతో గొప్పగా ఆలోచించాలి, మంచి పనులు చేస్తేనే అది గొప్ప, మంచి చదువుకొని ఉంటే అది గొప్ప, మంచి జ్ఞానం సంపాదించడం గొప్ప. ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, కానీ మంచి మనసు ఉన్న ఆత్మీయత ఎప్పటికీ పోదు. వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ మన సిరి ఆ యామిని కన్నా గొప్పది, అందంలోనే కాదు అన్నిటిలోనూ, చివరకు ఆస్తిలో కూడా అని రావుగారు వైపు చూస్తూ సూటిగా గట్టిగా చెప్తుంది. ఇంకా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. అది ఆ శ్రీ సిరి ఇద్దరి జాతకం చూసి చాలా మంచి ముహూర్తం, దానికి చాలా బలం ఉంది అని కూడా చెప్పారు. ఆ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తే ఆ జంట కలకాలం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో నిండుగా ఉంటారని చెప్పారు. ఇంకా వారిని ఎవరు విడదీయలేని బంధం ఏర్పడుతుందని చెప్పారు. అమ్మా ఇన్ని విషయాలు ఏమీ చెప్పలేదే ఆయన అని శ్రీదేవి అంటే,
అంటే మేము మాట్లాడుకుంది దొంగచాటుగా విన్నావా? ఎదురుగా వచ్చి వినుంటే అలా అన్నీ వినిపించుండేవి. ఇలా దొంగచాటుగా విన్నావు కాబట్టి నీకు ఇవన్నీ ఏమీ వినిపించలేదు అని చెప్తుంది. సరే జానకి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో, నీ ప్రయత్నాలు నేను ఆపను అని చెప్పి నవ్వుతాడు రావుగారు. ఇంతకీ నాన్న అసలు ఏమంటున్నాడు? పెళ్లి చేస్తానన్నా లేక జరగదు అనా? అమ్మని పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి నవ్వుతున్నాడేంటి అని శ్రీదేవి ఆలోచిస్తూ ఉంటుంది. జానకి ఆ నవ్వులో ఏం అర్థం ఉందో అని గ్రహించి, మంచిది, మీరు ఇలా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి, సరే భోజనానికి రాండి అని చెప్పి వెళ్ళిపోతుంది. జానకి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆయన పెళ్ళికి నాకు ఏం చెప్పాడు? అంటే ఆయన ఒప్పుకుంటున్నట్ట లేక ఒప్పుకోనట్ట? ఆ టైంలో ఏదైనా ప్రాబ్లం చేస్తాడా? ఆ నవ్వులో అసలు అర్థమేంటి? ఈయన ప్లాన్ ఏది? నీ ప్లాన్ నీది, నా ప్లాన్ నాది. సరే చూద్దాం, నేను చెప్పాల్సిందే నేను చెప్పేశా. అందరూ చాలా సైలెంట్గా భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. జానకి వంటగదిలో ఏదో సర్దుతూ ఉంది. సిరి వచ్చి, అమ్మ అయ్యగారు. జానకి సిరిని చూసి, మీ అయ్యగారు మీ పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఉన్నారు, మళ్ళీ లేరు. సిరి అయోమయంగా చూసి, అదేంటమ్మా అలా అంటున్నారు? జానకి నవ్వి, అవన్నీ మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో, సాయంత్రం అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. నీ పెళ్లి షాపింగ్ చెయ్యాలి కదా? సిరి సిగ్గుపడుతూ ఉంది. సుగుణ వచ్చి అప్పుడే, అబ్బో సిగ్గి, మా సిరి చూడు సిగ్గుపడుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉందో అని బుగ్గ గిల్లేస్తుంది. హబ్బా అని చేత్తో రాసుకుంటూ, పో అమ్మా అని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సిరి. అంతా చూస్తూ ఉన్న హాసిని కోపంతో సిరి వెళ్తున్న వైపు కాలు అడ్డు పెడుతుంది. కింద పడిపోతుంది అనుకునే లోపే శ్రీ వచ్చి పట్టుకుంటాడు. హాసిని అని సుగుణ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సిరి, అయ్యో వదులు సార్, నేను పడిపోలేదు కదా, ఇంకా ఎంతసేపు అలా పట్టుకుంటారు, ఎవరైనా చూస్తారు అని అంటారు. ఏంటి నీ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి? నేను కాకుండా నీ బుగ్గలు ఎందుకంత ఎరుపెక్కాయి? నేనే కదా నీ బుగ్గల్ని గిచ్చుతాను, మరి ఎందుకు నేను గిచ్చకుండానే నీ బుగ్గలలాగా ఎర్రగా అయిపోయాయి అని అలాగే పట్టుకొని అడుగుతూ ఉంటాడు. సిరి లేవడానికి చూస్తూ, ముందు మీరు వదలండి సార్. లేదు, నువ్వు చెప్పాల్సిందే, నీ బుగ్గ ఎర్రగా ఎందుకుంది అని దగ్గరకు తీసుకొని ఫేస్ని అంతలో వెనుక దగ్గుతూ ఉంటారు జానకి సుగుణ. శ్రీ ఉలిక్కిపడి వదిలేస్తూ సిరిని మళ్ళీ గట్టిగా పట్టుకొని పైకి లేపుతాడు సిరిని కూడా. అమ్మ తను కింద పడిపోతుంది, అందుకే లేపుతున్నాను. అవునా బాబు, నా కొడుకు ఎంత మంచివాడు అని తల మీద చిన్నగా ఒక్కటి కొడుతుంది. అవును, నా కూతురు కూడా మంచిదే అని మళ్ళీ బుగ్గగిల్లేస్తుంది సుగుణ. అమ్మ ప్లీజ్ అలా అనకు అంటుంది చిన్నపిల్లలాగా సిరి. శ్రీ ఆ మాటలకి సిరిని గట్టిగా ఎత్తుకొని తిప్పాలనుంది. ఆ బుగ్గను గట్టిగా ఇంకా గిల్లెయ్యాలనిపిస్తుంది. తన బుజ్జి మాటలు వినాలి అనిపిస్తూ ఉంది. అదే టైంలో కరణ్ సునీతని తీసుకుని వచ్చాడు. సునీతని చూడగానే సిరి, మేడం అంటూ దగ్గరికి వెళ్తుంది. సునీత కూడా సిరిని, ఇన్ని రోజుల నుండి నిన్ను చూడలేదు, చాలా రోజులైంది నిన్ను చూసి అని చెప్పి సునీత సిరిని హక్ చేసుకుంటూ ఉంది. అమ్మ సునీత, వెళ్ళిన విషయం ఏమైంది అని అడుగుతుంది జానకి. అందరూ అలానే చూస్తూ ఉంటారు ఏమైంది అని. ఒక్కసారిగా సునీత కొంచెం సిగ్గుపడుతూ ఉంది. కరణ్ కూడా అర్థం కానట్టే అసలు విషయం ఏంటి అని అడుగుతాడు. అమ్మ, తను వెళ్ళింది వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉంది అనే కదా, మళ్ళీ విషయం ఏంటి అని అడుగుతావేంటి అని అంటాడు కరణ్. జానకి నవ్వుతూ, అంటే ఎవరికి చెప్పలేదా తల్లి అంటూ, మన కరణ్ బాబు ఒక బాబుకి తండ్రి కాబోతున్నాడు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా సంతోషంగా గట్టిగా అరుస్తారు. కరణ్ సునీత కంగ్రాచులేషన్స్ అని. ఆ అరుపుకి శ్రీదేవి నిద్రలేచి ఏంటి గోలా అని కిందకి వస్తుంది. రావుగారు కూడా వస్తారు. సిరి వెంటనే, అమ్మ నేను ఇప్పుడే పాయసం చేసి తీసుకొస్తాను అందరికీ అంటూ వెళ్తూ ఉంటుంది. సుగుణ, నువ్వు ఉండవే, నేనున్నాను కదా అంటే, వద్దు నేనే చేస్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. జానకి, దాన్ని ఇంకా ఎవరూ ఆపలేరు అని నవ్వుతూ ఉంటుంది. కరణ్ సునీతని ఎత్తుకొని తిప్పి లవ్ యూ బంగారం అంటూ ముద్దు చేస్తూ ఉంటాడు. జానకి, అరే జాగ్రత్తరా, ఇప్పుడు తను చాలా జాగ్రత్తగా ఉండాలి, అలా తిప్పకు అని చెప్తూ ఉంటుంది. రావుగారు చూసి, ఏంటిక్కడ ఏం జరుగుతుంది కొంచెం విసుగ్గానే అడుగుతాడు. శ్రీదేవి, ఏంటో నాన్న, మార్నింగ్ నుండి చూస్తున్నాను, వీళ్ళ గొడవేంటో, అసలు కొంచెం సేపు ఏడుస్తారు, కొంచెం సేపు నవ్వుతారు, జోక్ వేసుకుంటారు, ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఈ కరణ్ ఏదో చేసే ఉంటాడు. కరణ్ నవ్వుతూ, అవునక్క, నేను నిన్ను అర్థం చేశాను అంటాడు. శ్రీదేవి ఒక్క నిమిషం అదేంటో తిట్టినట్టు అనిపించి, మంచిది, ఎప్పుడు ఏదో ఒకటి చేసి అందరినీ వెనకేసుకొని వస్తూ ఉంటావు అని అంటూ ఉంటుంది. రావుగారు, కరణ్ అంటూ, నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అంటే నువ్వు మన ఇంట్లోకి బుల్లి వారసుడిని తీసుకొస్తున్నావా?
థ్యాంక్స్ రా అంటూ కరణ్ని మెచ్చుకుంటూ చేతులు పట్టుకుంటాడు. శ్రీదేవికి అప్పుడు కానీ బలుపు వెలగదు. హాసిని దగ్గరికి వచ్చి, వదినా ఇప్పుడు నువ్వు మేనత్త అవుతున్నావు కదా, అంటే మాకు మంచి పార్టీ ఇవ్వాలి మరి అంటుంది. శ్రీదేవికి చాలా సంతోషంగా అనిపించింది. సునీత దగ్గరికి వెళ్ళి, మా మరదలు ఇంత తొందరగా తల్లి అవుతుందని అస్సలు అనుకోలేదు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సునీత ఇంకా అందరూ వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. శ్రీదేవి ఎప్పుడు ఇంత సంతోషంగా తన మొహంలో అసలు చూడనే లేదు. భర్త ఎప్పుడు ఊర్లు పట్టుకొని తిరిగే ఉద్యోగం వల్ల ఇక్కడే ఉండిపోయింది. కూతురు హాసిని తర్వాత తనకి పిల్లలే పుట్టలేదు. కానీ ఇప్పుడు కరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసిన తర్వాత ఎందుకు ఇంత సంతోషంగా ఉందో. ఇంతలో అందరికీ పాయసం తీసుకొని వస్తుంది సిరి. ఒక్కొక్కరికి ఇస్తూ, కరణ్ సార్ మీకు అబ్బాయే పుట్టాలి, వాడిని నేనే ఎత్తుకొని తిప్పుతాను అని ఆడిస్తాను అని అంటూ ఉంటుంది సిరి. రావుగారు తప్ప అందరూ నవ్వుతూ ఉంటారు. శ్రీదేవికి పాయసం ఇస్తూ ఉంది సిరి. శ్రీదేవి ఒక్కసారిగా సిరిని పట్టుకొని గట్టిగా చంప మీద కొడుతుంది. ఎంత ధైర్యమే, వాడు నా మేనల్లుడు, నువ్వు ఎత్తుకు తిప్పుతావా, అసలు నిన్ను అంటూ వాడి దగ్గరలో కనిపించావో చంపేస్తాను, అర్థమవుతుందా అంటుంది. అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. శ్రీ చాలా ఫాస్ట్గా వెళ్ళి సిరిని పట్టుకొని అక్క అని అరుస్తూ ఉంటాడు. అసలు నీకు మైండ్ ఉందా అంటూ, వాడు ఇంకా పుట్టనే లేదు, అయినా సిరిని ఎత్తుకుంటే ఏమవుతుంది, సిరి ఎత్తుకోవడం వల్ల వాడికి ఏమవుతుంది, అయినా సిరి ఇప్పుడు వాడికి చిన్న తల్లి అవుతుంది కదా. జానకి వచ్చి, ఒసై అది కోడలిగా అడుగుపెట్టిన రోజే శుభవార్త విన్నాము, అలాంటిది బిడ్డను ఎత్తుకుంటే ఏంటే నష్టం నీకు, అయినా ఏదో సరదాగా అంది, నువ్వు ఎందుకంత సీరియస్గా కొట్టావు, అసలే అది గాయంతో ఉంది, ఆ మాత్రం కూడా నీకు తెలియదా, అర్థం చేసుకోలేవా, మానవత్వం లేకుండా పోయిందే నీకు, అసలు ఇప్పుడే నిన్ను ఇంత సంతోషంగా చూసి చాలా బాగున్నావు అనుకునే లోపే మళ్ళీ మారిపోయావు. వదినా వదిలేసి, పాపం అది మేనల్లుడిని ఎవరికి ఇవ్వకుండా తనే చూసుకోవాలి అని ఆశపడింది, అందుకే అలా చేసుంటుంది అని సుగుణ అంటే, ఎవరు కాదన్నారు సుగుణ, తన తర్వాత ఎవరైనా, అంతకంటే భాగ్యం ఏముంది చెప్పు, తను దగ్గరుండి చూసుకుంటా అంటే ఏమైంది, నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా, కానీ ఇలా సిరిని కొట్టడం తప్పు కదా అని జానకి అంటుంది సుగుణతో. కరణ్ వెంటనే రిలాక్స్ ఇంకా ఆపేయండి, ఇప్పుడు సంతోషించే టైం, డబుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం అంటూ అరుస్తూ అందరికీ మూడ్ చేంజ్ చేస్తాడు. రావు గారు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తారు. అందరూ ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ చేసి బయట సరదాగా డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వద్దామంటాడు హర్ష. అందరూ గట్టిగా అరుస్తూ ఓకే అంటారు. సిరి డల్గా తన రూమ్కి వెళ్తుంది. రావుగారు కూడా మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది అంటూ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. మెట్లపైన ముందు సిరి నడుస్తూ వెళ్తూ ఉంది. శ్రీ ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. సిరి జానకి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండడంతో రావుగారు తననే చూసి సిరి అని పిలుస్తాడు. సిరి ఒక్క నిమిషం ఆగి, అయ్యగారు నన్ను పిలిచారా అని అనిపిస్తుంది, కానీ అయినా నన్ను ఎందుకు పిలుస్తాడులే అని మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సిరి నిన్నే, అయ్యగారు నిజంగానే నన్ను పిలిచారు అని వెనక్కి తిరిగి, అయ్యగారు చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. నా చెల్లి సుగుణ కూతురని తెలిసినా సరే నన్ను అయ్యగారనే పిలుస్తుంది అని మనసులో అనుకుని, మా శ్రీదేవి చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను తల్లి అంటాడు. అయ్యగారు అంటూ మీరు నాకు క్షమాపణ అడగడం ఏంటి, నేనే తప్పుగా అన్నాను అనుకుంటున్నాను. లేదు, నిన్ను ఈ పరిస్థితుల్లో కొట్టడం నాకు నచ్చలేదు, కానీ దానికి నేనేమీ అనలేను, దానికి నేనేమీ చెప్పలేను. అయ్యగారు మీరు అలా అనకండి, నాకు తెలుసు శ్రీదేవి మేడం గారి మనసు, నేనది అప్పుడే వదిలేశాను అని చిన్నగా అని లోపలికి వెళ్ళిపోతాడు. సిరి ఇంకా నమ్మలేకపోతుంది. అయ్యగారు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగానే చూడకుండా ముందున్న శ్రీని గుద్దేస్తుంది. శ్రీ పట్టుకొని, చెట్టంత మనిషిని ఇక్కడున్నానని కూడా చూడకుండా అలా తోసుకుంటూ పోతున్నావేంటే అని కళ్ళెగరేస్తాడు. సిరి ఇప్పుడు ఏమైందో తెలుసా అని అంటుంది శ్రీతో. ఏమైంది, మా డాడ్ మళ్ళీ ఏమైనా అన్నాడా, అంతేగా, కాదు అసలు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, శ్రీదేవి మేడం చేసిన పనికి అయ్యగారు నాకు సారీ చెప్పారు. వాట్ అని గట్టిగా అని, ఏంటి నువ్వు చెప్పేది అంటూ సిరి భుజాలను పట్టుకొని గట్టిగా ఊపుతూ మళ్ళీ అడుగుతాడు. మా డాడ్ నీకు సారీ చెప్పారా? అవును, అదే కదా సార్ నేను చెప్పేది. యాహూ అని సిరిని లోపలికి తీసుకెళ్లి గట్టిగా ముద్దు పెట్టేస్తాడు. సిరి గట్టిగా తోసేసి, సార్ ఏంటిది, మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు, నీ బొంద, ఇంత హ్యాపీనెస్ మాటల్లో కాదు చెప్పేది, అందుకే ఇలా పెట్టాను, ఇలా ముద్దు పెట్టాను అంటాడు. సిరి ఇప్పుడు ఏమైందని, ఇంకా ఏమైందంటావేంటే, మా డాడీకి నువ్వు నచ్చావు. నచ్చడం ఏంటి అయ్యగారికి, నేను నచ్చడం ఏంటి అసలు అని సిరి అంటుంది. శ్రీ తల మీద గట్టిగా ఒకటి కొట్టి, నీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు కదే. అవును, అయితే
ఓసేయ్ నీకు నేను చెప్పలేను కానీ నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది అంటూ సిరిని తిప్పుతూ ఉంటాడు. ఇంతలో జానకి పిలవడంతో ఎవరికి వారు సైలెంట్ అయ్యి శ్రీని రూమ్ నుండి బయటకు పంపించేస్తుంది సిరి. రావు గారు జానకి మాటలే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.